హాయ్! రాజకీయ నాయకులు ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. తాము అవతలి పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడదాము అని చెప్పి అస్సలు సంబంధం లేని వ్యక్తుల పర్సనల్ విషయాలని బయటికి తీయడం అనేది చాలా ఘోరం. ఇది నేను ఎందుకు చెప్తానంటే, తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారు కేటీఆర్ గారిని ఇబ్బందులు పెడదామని చెప్పి నాగా చైతన్య అండ్ సమంత విడాకులు తీసుకోవడానికి కేటీఆరే కారణమని ఒక నిరాధారణమైన ఆరోపణ అయితే చేసింది. దీనికి నాగార్జున ఫ్యామిలీ ఘాటుగానే స్పందించింది ట్విట్టర్ లో. అందరూ బేషరతుగా క్షమాపణ చెప్పాలి, బేషరతుగా ఆ మాటలు వెనక్కి తీసుకోవాలనగానే మంత్రి కొండా సురేఖ గారు ఆ మాటలను బేషరతుగా వెనక్కి తీసుకున్నారు. అయినా ఒక మాట అనే ముందు జాగ్రత్తలు వహించాలి, కానీ అనేసిన తర్వాత ఇలా క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే వస్తుంది. రాజకీయ నాయకులు ఎవరైనా సరే బాధ్యతాయుతంగా మాట్లాడితే అది ఈ సమాజానికి మంచి చేస్తుంది, గాని ఇలా నిరాధారణమైన ఆరోపణలు చేసి జనాల దృష్టిలో చీప్ అవడం తప్పిస్తే దీని నుంచి వాళ్ళు సంపాదించేదైతే ఏమీ ఉండదు. ఈ సంఘటన గురించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.